హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే అమెరికా కాంగ్రెస్లో కొత్తగా ప్రవేశపెట్టిన బిల్ ఏంటి, అది ఒకవేళ పాస్ అయినట్టయితే మనకి గ్రీన్ కార్డ్స్ ఎలా వస్తాయి. నెక్స్ట్ ఎవ్రీ స్టూడెంట్కి అయితే ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ వీడియో అనమాట. ఎందుకంటే మనకి మెయిన్గా జాబులు వచ్చేటప్పుడు మనకి నెక్స్ట్ యూఎస్లో ఉన్న వాళ్ళ తేడా ఏంటి అంటే గ్రీన్ కార్డ్ అనమాట. నెక్స్ట్ H1B వీసా. సో వీటన్నిటి మీద ఎలా ఉంటుంది, అసలు మనకి ఎలా బెనిఫిట్ అవుద్ది. నెక్స్ట్ మీరు జాబ్ నుంచి ఒకవేళ యూఎస్కి వద్దాం అనుకున్నా సరే ఇది చాలా బెనిఫిట్ అవుద్ది అనమాట. సో దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో ఎండ్ వరకు అయితే పక్కా చూడండి గైస్. సో ఇంక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. సో ఇంకా వీడియోలోకి వస్తే మన ఇండియాలో మనం పార్లమెంట్ అంటాం కదా, సో అమెరికాలో కాంగ్రెస్ అంటాం అన్నమాట. సో ఈ కాంగ్రెస్లో రెండు పార్టీస్ ఉంటాయి, ఒకటి డెమోక్రటిక్, ఇంకోటి రిపబ్లిక్ అనమాట. ఇప్పుడు బైడెన్ ఉన్నాడు కదా ప్రెసిడెంట్ ఆయన, సో ఆయనది డెమోక్రటిక్ పార్టీ అనమాట. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ అంటే ఇప్పుడు 2024లో జరిగే ఎలక్షన్స్ కోసం సో ఇదొక చిన్న ఎత్తుగడ అన్నట్టుగా మనం చెప్పొచ్చు అనమాట. సో ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ అమెరికాకి వాళ్ళ డ్రీమ్స్ మనలాగా సాకారం చేసుకోవడానికి ఒక ఇండియా నుంచేనే కాదు, ఇండియా, చైనా, మెక్సికో, కొలంబియా, ఫిలిప్పీన్స్ ఇలా చాలా చాలా దేశాల నుంచి చాలా మంది వస్తారనమాట. సో ఇప్పుడు మనకి గ్రీన్ కార్డ్ అనేది ఎలా వస్తుంది, ఏంటి ప్రొసీజర్ ఏంటి అంటే సో మనకు కోటా ఉంటుంది అనమాట ఫస్ట్. సో ఈ వీడియో అనేది నేను ఇప్పుడు ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్లో చెప్తాను అనమాట. సో ఇప్పుడు జనరల్గా అయితే మనకి ఏమవుద్ది అంటే మనం ఫస్ట్ మాస్టర్స్కి వెళ్తాం. సో మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ ఎలాగోలాగా ఏదో ఒక H1B స్పాన్సర్ చేసే కంపెనీలో తెచ్చుకుంటే సో ఆ H1B స్పాన్సర్షిప్ కంపెనీలో మన జాబ్ వచ్చిన తర్వాత అది కంపెనీ మన తరపున ఫైల్ చేస్తుంది అనమాట. సో వన్స్ ఆ కంపెనీ ఫైల్ చేసిన తర్వాత H1B సో అప్పుడు మనకి కోటా లాగా అది యూస్ చేస్తారు లాటరీ సిస్టంలో. సో అప్పుడు ఏదైనా మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే OPT అంటారు కదా, సో OPTలో మనకి 3 ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ 3 ఛాన్సెస్లో ఏదో ఒక ఛాన్స్ తగిలితే అప్పుడు మనకి ఆ H1B వీసా వస్తుంది. లేదు అంటే మళ్ళీ మనం ఏదో కన్సల్టెన్సీకి వెళ్ళి సంథింగ్ ఏదో వేరేలా చేయడం, లేదు అంటే ఇంకో మాస్టర్స్ డిగ్రీ లాగా చిన్నగా ఆన్లైన్ కోర్స్ తీసుకొని అక్కడ యూఎస్లో ఉండడం, జాబ్ చేసుకోవడం ఇలా చేస్తాం అనమాట. చాలా సైడ్ వేస్లో చేస్తాం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే కెనడాకి వెళ్ళి అక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ఇలా చేస్తారనమాట. సో ఎట్టకెళ్ళకు లాస్ట్కి ఎప్పుడోకప్పుడు H1B ఒకవేళ లాటరీలో తగిలిన తర్వాత అప్పుడు మనం యూఎస్ గవర్నమెంట్కి ఫైల్ చేస్తాం అనమాట గ్రీన్ కార్డ్ కోసం. సో ఇంకా మీకు తెలిసిందే గ్రీన్ కార్డ్ కోసం వన్స్ ఎంబసీకి ఫైల్ చేసిన తర్వాత మినిమం మనం ఒక 7 to 10 years ఇండియన్ అయితే అలా చైనీస్ కూడా పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయన్నమాట. సో మినిమం ఒక 7 to 10 years అయిన తర్వాత మాత్రమే మనకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. అది కూడా మీ మీద ఏ ఫైన్స్, ఏ క్రిమినల్ యాక్టివిటీ సంథింగ్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మంచిగా ట్యాక్సెస్ కడుతూ అన్ని గుడ్ సిటిజన్ అని మీరు ప్రూవ్ చేసుకుంటే అనమాట. సో ఇవన్నీ ఒక పెద్ద ప్రాసెస్. ఇది ఒక ఇండియాకి అనమాట. సో ఎందుకు బ్రో ఇది ఓన్లీ ఇండియాకి అని చెప్తున్నాము అంటే సో అది కూడా చెప్తాను అనమాట. సో యుఎస్ గవర్నమెంట్ అనేది గ్రీన్ కార్డ్ ఎలా శాంక్షన్ చేస్తుంది అంటే సో అది ఎవ్రీ ఇయర్ సంథింగ్ ఒక అమౌంట్ తీసుకుంటుంది. అమౌంట్లో పర్సంటేజ్ లాగా కంట్రీకి ఇస్తుంది అనమాట. అంటే మనలాగే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు కదా, వాళ్ళ కోసం కూడా ఇస్తుంది. సో ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరైతే చిన్న కంట్రీస్ నుంచి వస్తారో వాళ్ళకే సరిపోద్ది. బట్ పెద్ద పెద్ద కంట్రీస్ నుంచి వస్తారో లైక్ ఇండియా, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ సంథింగ్ ఇలాంటి కంట్రీస్ నుంచి వస్తారో వాళ్ళకైతే సరిపోదు అనమాట. ఎందుకంటే ఇన్ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. బట్ గ్రీన్ కార్డ్ ఇచ్చే పర్సంటేజ్ అయితే మాత్రం ఇయర్స్ నుంచి పెరగట్లేదు అనమాట. మీకు సింపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై లాగా అనమాట. సో డిమాండ్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ సప్లై ఎక్కువ ఉండాలి. బట్ డిమాండ్ ఎక్కువ ఉంది కానీ సప్లై తక్కువ ఉంది. సో అందుకనే ఇయర్స్ అనేది మనకి పెరుగుతుంది అనమాట గ్రీన్ కార్డ్ రావడానికి. సో గ్రీన్ కార్డ్ వస్తే బెనిఫిట్స్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, అమెరికా పౌరసత్వం వస్తుంది. వచ్చిన తర్వాత జాబ్స్ అనేవి ఈజీ అవుద్ది, అక్కడ ఇల్లు, నెక్స్ట్ ట్యాక్సెస్ ఇవన్నీ ఈజీ అవుద్ది. నెక్స్ట్ మీ పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ మీ మీద రావడానికి యూఎస్కి చాలా ఈజీ అవుద్ది అనమాట ఇవన్నీ ప్రాసెస్. సో ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త బిల్ కానీ ఒకవేళ పాస్ అయినట్లయితే మనకి ఎలా ఉంటుంది అంటే సింపుల్గా మనం 2 years మాస్టర్స్ డిగ్రీ స్టెమ్ కోర్స్లో మీరు చేసినట్లయితే సో మాస్టర్స్ డిగ్రీ అవ్వగానే H1B ఇది మీకు ఇబ్బంది కూడా రాదు. ఎందుకంటే కంపెనీస్కి ఆల్రెడీ తెలుస్తాయి అనమాట. ఓకే ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో వీళ్ళు ఫైల్ చేయొచ్చు, మనకి ఈజీగా వచ్చేస్తుంది వితిన్ 2 to 3 yearsలో, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి సో మనకి జాబ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు అప్పట్లాగా ఒక 10 years 15 years ఆ రేంజ్ కాకుండా ఇప్పుడు 5 to 7 yearsలో మీకు గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈ బిల్ పాస్ అయినట్లయితే. సో ఇప్పుడు ఈ బిల్ ఎలా యూజ్ అవుద్ది అని సో ఈ బిల్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చిన్న కంట్రీస్ ఉంటాయి కదా, చిన్న కంట్రీస్ అనే కాదు యూఎస్ ఎవ్రీ ఇయర్ ఇంత పర్సంటేజ్ అమౌంట్ గ్రీన్ కార్డ్స్ శాంక్షన్ చేద్దాం అనుకుంటుంది. బట్ ఇండియా, చైనా అలాంటి పెద్ద కంట్రీస్ ఏంటంటే ఓవర్ బుక్ అయిపోతాయి.
అంటే ఇప్పుడు 100 సీట్లు అంటే 100 గ్రీన్ కార్డులు ఉంటే దానికి ఒక 400, 500 మంది అప్లై చేస్తారు అన్నట్టుగా. అదే కొన్ని చిన్న కంట్రీస్ ఉంటాయి. దానికి ఒక 30 సీట్స్ అలా 40 సీట్స్ ఉన్నప్పుడు ఒక 10 మంది, 20 మంది చేస్తారు. మిగతా 20 మిగిలిపోయినవి అలా మిగిలిపోయినట్టు ఉంటున్నాయి. సో, ఇప్పుడు ఈ బిల్లు ఏం చెప్తుందంటే, సో, ఒకవేళ ఈ 20, 30 మిగిలిపోతే అవన్నీ కంబైన్ చేసి మళ్ళీ అవి కూడా ఎవరైతే పెద్ద కంట్రీస్ ఉన్నాయో వాటికి ఇచ్చేయడం, లేకపోతే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వడము. లేదు అంటే ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇవ్వడము, సంథింగ్ అలా గ్రీన్ కార్డ్స్ ఇవ్వడం అలా యుటిలైజ్ చేద్దాం. ఎందుకు మిగిల్చేయడం అని చెప్పి అంటుంది. అది ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు కంట్రీస్ పర్సెంటేజెస్ ఉన్నాయి కదా! లైక్ ఇండియాకి ఇంత ఇవ్వాలి, చైనాకి ఇంత ఇవ్వాలి, మెక్సికోకి ఇంత ఇవ్వాలని. ఈ పర్సెంటేజ్ అనేవి మనం పెంచాలి. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మనకి ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అని చెప్పి. సో, ఇది గైస్ గ్రీన్ కార్డ్ బిల్ గురించి అయితే. సో, ఈ గ్రీన్ కార్డ్ వచ్చినట్లయితే మనకైతే మాత్రం చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్తాననమాట. ఎందుకంటే మనకి జాబ్స్ దగ్గర అయితే పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్ అయితే మెయిన్‌గా మనకి ఇండియన్స్‌కి ఆర్ ఇమిగ్రెంట్స్‌కి ఇవ్వకపోవడానికి కారణం మెయిన్ కారణం ఏంటంటే ఈ హెచ్-1బీ వీసా ఒకటి, నెక్స్ట్ గ్రీన్ కార్డ్స్ లేకపోవడం వల్లే. సో, ఒకవేళ ఈ చట్టం గాని అమల్లోకి వస్తే ఇంక హెచ్-1బీలో కూడా వీళ్ళు ఏదో సవరణలు చేస్తా అన్నారు. లైక్ ఎవరైతే స్టూడెంట్స్ అనేవాళ్ళు స్టెమ్ డిగ్రీలో కోర్స్ కంప్లీట్ చేసి పీజీ డిప్లొమా కానీ, అయితే పీజీ మాస్టర్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళందరి కోసం అని చెప్పారు. సో, హోప్‌ఫుల్లీ వి హోప్ ఫర్ ద బెస్ట్. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఆల్.